ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఉత్సాహం మనకు ఏ విధమైన లాభాన్ని సమకూర్చుతుంది? ఉత్సాహం మనకు ఏ విధమైన లాభాన్ని సమకూర్చుతుంది? శరీర శక్తి, ధనశక్తి లేకపోయినా ఉత్సాహంతో ఇతరులకు శివబాబా జ్ఞానాన్ని వినిపించండి. శరీర శక్తి లేకపోయినా, ధనశక్తి లేకపోయినా ఉత్సాహంతో శివబాబా యొక్క జ్ఞానాన్ని ఇతరులకు వినిపించండి. వారు మీకు సహయోగులు అయిపోతారు. ధనాన్ని కూడా భగవంతుని సేవకు అర్పితం చేస్తారు. ఉత్సాహం ఉంటే ఎటువంటి బలహీన ఆత్మ యొక్క ప్రభావం ఉండదు. ఉత్సాహం ఉంటే ఎటువంటి బలహీనమైన ఆత్మ యొక్క ప్రభావము ఉండదు. మీ యొక్క ప్రభావం వారిపై పడుతుంది. మీ యొక్క ప్రభావము వారిపై పడుతుంది. ఇలా సంస్కారాలను ఉత్సాహంతో కలుపుకోండి. అప్పుడు సమయం సమీపంగా వస్తుంది. శరీర శక్తి లేకపోయినా, ధనశక్తి లేకపోయినా ఉత్సాహంతో ఇతరులకు ఏదో ఒకటి బాబా యొక్క జ్ఞానం చెప్పండి అంటున్నారు. బాబా యొక్క మహావాక్యాలు. అలా మీరు వాళ్ళు మీకు సహయోగులు అయిపోతారు. ధనాన్ని కూడా వాళ్ళు బాబా సేవాన్ని బాబాకి ఇస్తారు, మీకు ఇస్తారు. ఉత్సాహం ఉంటే ఎటువంటి బలహీన ఆత్మ యొక్క ప్రభావం పడదు. మీలో ఉత్సాహము, ఉల్లాసం ఎప్పుడు ఉంటే ఎటువంటి బలహీనమైన ఆత్మ యొక్క ప్రభావము మీ పైన ఉండదు. మీ యొక్క ప్రభావం వారిపై పడుతుంది, మీ ప్రభావము వారిపై పడుతుంది అని బాబా చెప్తున్నారు. ఇలా మీ సంస్కారాలను ఉత్సాహంతో నింపుకోండి అని బాబా చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్, అమృతవేళ గురించి ఈ బాబా ఏ ముఖ్య విషయాన్ని తెలియజేశారు? అమృతవేళ గురించి బాబా ఏ ముఖ్య విషయాన్ని తెలియజేశారు? రాత్రంతా సేవ చేసి అమృతవేళ పడుకుంటున్నారా? మరి అదనపు జమ ఏమైనట్లు? సేవ చేశారు, అమృతవేళ మిస్ చేశారు, అప్పుడు ఏమైనట్టు? అమృతవేళ కేవలం నియమం అనుసారం లేవకూడదు. శక్తిశాలిగా యోగం చేసుకోవాలి. కొంతమంది సహజ యోగమే కదా అనుకుని సహజంగా కూర్చొని నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. గురక కూడా పెడుతున్నారు. ఆ ధ్వని యొక్క క్యాసెట్ కూడా బాబా దగ్గర ఉంది కనుక ఇప్పుడు అమృతవేళపై బాగా ధ్యాస పెట్టండి. బాబా చెప్తున్నారు, సేవ చేసి వచ్చినారు అందుకని అమృతవేళ నిద్రపోతున్నారు అని అంటున్నారు. మరి జమ ఏమైనట్లు అంటున్నారు. మరి జమ ఏమైనట్లు? సేవ చేశారు, అమృతవేళ మిస్ చేశారు, అప్పుడు ఏమైనట్లు? అమృతవేళ కేవలము నియమపూర్వకంగా లేవడం కాదు, శక్తిశాలి స్థితిలో ఉండాలి అని అంటున్నారు. ఈ 3:30 అయింది, 4 అయింది, లేవాలి అనే నియమం ప్రకారంగా లేస్తున్నారు. కానీ అది కాకుండా నియమ ప్రకారంగా శక్తిశాలిగా ప్రకారంగా ఉండాలి అంటున్నారు. శక్తిశాలిగా యోగం నడవాలి అంటున్నారు. అమృతవేళ చాలాసార్లు చెప్పారు. ఈ పాయింట్ చాలాసార్లు చెప్పారు. అమృతవేళ అనేది శక్తిశాలి యోగ స్థితి అనేది ఉండాలి. దీని మీద మనం ఫోకస్ చేయాలి. శక్తిశాలిగా యోగం చేసుకోవాలి. కొంతమంది సహజ యోగమే కదా అనుకుని సహజంగా కూర్చొని నిద్రపోతున్నారు, గురక కూడా పెడుతున్నారు. ఈ ధ్వని యొక్క క్యాసెట్ బాబా దగ్గర ఉంది అని బాబా చెప్తున్నారు. దీనిపై ధ్యాస పెట్టండి. అమృతవేళ ఎప్పుడూ మనలో ధారణ అవుతుంది. అంతర్ముఖత ఎప్పుడూ మనలో ధారణ అవుతుంది. మాటపై ధ్యాస పెట్టుకున్నప్పుడు అంతర్ముఖత సహజంగా వస్తుంది. అంతర్ముఖత అనగా భృకుటి అనే కుటీరంలో తపస్వి మూర్తిగా ఆత్మను అనుభూతి చేసుకోవడం. అంతర్ముఖత అనగా భృకుటి అనే కుటీరంలో తపస్వి మూర్తిగా, భృకుటి అనే కుటీరంలో తపస్వి మూర్తిగా ఆత్మను అనుభవం చేసుకోవడం. అప్పుడు మన స్థితి నిశ్చింత చక్రవర్తిగా ఉంటుంది. ఎప్పుడైతే మనం అంతర్ముఖ స్థితి అవుతామో అప్పుడు మన స్థితి నిశ్చింత చక్రవర్తిగా ఉంటాము. మరి అంతర్ముఖత అంటే ఏమిటి అంటే మన భృకుటి అనే సింహాసనంలో తపస్వి మూర్తిగా కూర్చున్నప్పుడు మనం అంతర్ముఖత అనే అంతర్ముఖ స్థితి అని బాబా చెప్తున్నారు. అప్పుడు మనకు ధారణ అవుతుంది. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం వచ్చేసి నేను అంతర్ముఖి ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. రోజంతా మననం చేసుకోవాలి. ఓం శాంతి.